ప్రియమైన వారలారా, మరలా ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినం మనం నడుచుటకు ఆయనతో అలవాటు చేసుకోవడం ఒక మంచి సందర్భం. ఈరోజు ప్రభు మీకు ఇచ్చేటువంటి ఒక చక్కటి మాట ఏమిటి తెలుసా? అపోస్తలులు 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు. ఈ దినమందు మీరు పరిశుద్ధాత్మనితో నడిచేటప్పుడు, ఆయనతో మాట్లాడేటప్పుడు, మీ సొంత ఆఫీసు ఉద్యోగము ఏదైనా మీరు చేసేటప్పుడు ప్రభు మీకిచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో. అది ఎలాగంటే సాక్ష్యముతో కూడిన జీవితం. సాక్ష్యమే దేవుని బిడ్డ మన తల పైకెత్తుకునేలాగా చేస్తుంది. అందువలన మీరు పరిశుద్ధాత్ముని వైపు చూసి, పరిశుద్ధాత్ముడా, ఈ దినమంతా మీరు నన్ను సాక్షిగా కాపాడండి. నా యొక్క చూపులో, నేను మాట్లాడేటువంటి మాటలో, నా యొక్క తలంపులలో, నా యొక్క ఆలోచనలలో, ఇలాగూ అన్నిటిలో ప్రభువా, నన్ను మలినములోనికి నడిపించకుండా నాకు సాక్ష్యము కలిగిన జీవితము నేను జీవించుటకు పరిశుద్ధాత్ముడా నీవు నాకు సహాయము చేయాలి అన్న మనస్సులో ఆశతో ఈ ఉదయకాలమే ఆశ కలిగి ఉండండి. ఎందుకంటే ఆయన మీలోనికి వచ్చినప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన మనలను బలపరచే ప్రభువు బలపరచి మన యొక్క బంధువులలో, మన యొక్క విశ్వాసుల మధ్యలో, యేసయ్యను ఎరుగని ప్రజల మధ్యలో, అన్ని స్థలములలో మిమ్మలను సాక్షులనుగా ఈ దినం కాపాడుతాడు. కనుక మీ ప్రార్థన ఏమిటి ఈ దినం? ప్రభువా, నన్ను సాక్ష్యము కలిగిన బిడ్డగా కాపాడండి. ఏ ఒక్కరూ నా మీద నేరము మోపకూడదు. ఏ కొరత, ఏ తప్పిదము నాలో చూడకూడదయ్యా. ఆ రోజు దానియేలులో ఏదైనా తప్పిదము కనబడుతుందా అని వెతికారు, ఏదీ కనబడలేదు. కనుక ఈ దినమందు ప్రభువు మిమ్మలను సాక్షులనుగా కాపాడుతాడు. పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉండి మిమ్మలను సాక్షులైనటువంటి వారినిగా ఉంచుతాడు. ఇందులో ఏ విధమైన అనుమానము లేదు. అదే సమయమున సాక్ష్యములు 2 రకాలు. సాక్ష్యం చెప్పడం, యేసయ్యను గురించి చెప్పండి అంటే ప్రభు నన్ను రక్షించాడు, ఆశీర్వదించాడు, అద్భుతం చేశాడు అని మీరు చెప్పగలరు. అది సాక్ష్యము చెప్పడం. అయితే ఇంకొకటి అంతకంటే గొప్పది సాక్షిగా జీవించడం. ప్రతి పరిస్థితులలో మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ నేను ప్రభు యొక్క బిడ్డను అను ఆ తలంపును విడిచిపెట్టకూడదు. అందుకొరకు ఇప్పుడు మనము ప్రత్యేకముగా ప్రార్థించుదామా? నాతో కలిసి మీరు ప్రార్థించండి. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ దినమందు మీ బిడ్డలకు ప్రభువా మీరు ఇవ్వబోయేటువంటి గొప్ప ఆశీర్వాదం సాక్ష్యము కలిగిన జీవితం, మాటలో, తలంపులో, ఆలోచనలో, ఉద్దేశములో, అన్నిటిలో, రాకపోకలయందు, వస్త్రధారణలో, ప్రభువా అన్నిటిలో మీ బిడ్డలు మిమ్మలను చూపించాలయ్యా. సాక్ష్యమును పాడు చేయుటకు సాతానుడు ఏదో ఒక తంత్రము అను బాణములను వేసేటప్పుడు మీరే మీ బిడ్డలను కాపాడాలి. శత్రువు యొక్క కళ్ళకు తప్పించి కాపాడండి. ఈ దినమంతా ప్రభువా మీ బిడ్డలకు ఈ స్వరము వినబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మునితో అనుదినం పరిశుద్ధాత్మునితో అనే స్వరం వినబడుతూ ఉండాలి. ఈ ప్రార్థనకు మీరు జవాబిచ్చినందుకు స్తోత్రం, మీకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.